వీడు అసెంబ్లీలో చర్చకు రాలేదమ్మా. ఇంకా ఈ వైసీపీ పార్టీ వాళ్ళు మరి అటు పార్లమెంట్ వచ్చేటప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వాకౌట్ చేశారు. అసలు ఎందుకంటారు వీళ్ళకి అమరావతి మీద అంత ద్వేషం ఎందుకు అనుకోవాలంటారు? అమరావతిలో చెప్పాడు కదా అమ్మటి రాంబాబు, అమరావతిలో నాకు ఎకరం కూడా పొలం లేదని వైజాగ్ లో కొన్నాడు, అందుకని వైజాగ్ వస్తే బాగుంటదేమో అనుకుంటున్నారు. ఇక్కడ కొన్నోళ్ళన్నా వీళ్ళు ఏదైపోయినా పర్వాలేదేమో, మరి మాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి ఆ వైజాగ్ మీద అంత దృష్టి పెట్టడానికి ఆయన కట్టుకున్న కోట కోసం 3 రాజధానిని ముక్కలు చేద్దామని చూశాడు, అది అవ్వలేదు. అందుకని చెప్పి ఇప్పుడు అమరావతి రాజధాని అయ్యేటప్పటికల్లా అసలు ఆయన మైండ్ చెలించి అసలు ఏం చేస్తున్నాడో తెలియక పిచ్చి వాగుడు వాగుతున్నాడు. పిచ్చెక్కి కొట్టుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి మేము ఇదే హెచ్చరిస్తున్నాం. ముందు మీ వాళ్ళకి చెప్పండి, ఇలాంటి పద్ధతి మార్చుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడితే మాకు తెలుగు మహిళలకి నేలకలు ఉన్నాయి, నోరు ఉంది, మేము కూడా మాట్లాడతాం. మేము మాట్లాడితే ఎక్కడ దూకి సస్తారో కూడా మేము కూడా హెచ్చరిస్తున్నాం.